1980 దశకంలో నేను ఆంధ్రభూమిలో పనిచేసినప్పుడు ఆంధ్రభూమి ఎడిటోరియల్ పేజీలో రాసిన వ్యాసాలను ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులకు చాలా అనుకూలంగా లేకపోతే అన్వయించే విధంగా ఉన్నందున ఆ ఆ వ్యాసాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అది రాజకీయాల్లో అనాచార విశ్వాసాలు అనే క్యాప్షన్ తోటి పత్రికలో ప్రచురించారు. భారతదేశంలో రాజకీయాలు చర్చించేటప్పుడు కులాల ప్రస్తావన అనివార్యంగా వస్తున్నది. ఆయా కులాల జీవన రీతులు బ్రిటిష్ వారి పుణ్యాన ప్రచార సాధనాల వ్యాప్తి అయిన కారణాన దాదాపుగా ఒకే రీతిగా రూపొందాయి. కానీ రాజకీయాల్లో ఇంకా కులాల ప్రస్తావన తప్పటం లేదు. భారత రాజకీయ వ్యవస్థ మీద కులాల పట్టు ఇంకా విడిపోలేదు. ఎన్టీ రామారావు పార్టీ స్థాపించిన కొలది రోజుల్లో అప్పటి పిసిసి అధ్యక్షుడు శ్రీ వెంకటస్వామి బహిరంగంగానే విమర్శించారు. అలాగే శ్రీ చరణ్ సింగ్ ని జాట్ కులం పార్టీ అని ఎద్దేవా జరగటం చూస్తూనే ఉన్నాం. ఈ విమర్శకు చరణ్ సింగ్ ఘాటుగా సమాధానం చెప్తూ, నేను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా మంత్రివర్గంలో 2 కంటే ఎక్కువ మంది జాట్ కులస్తులు మంత్రులుగా లేరు. శ్రీ కమలాపతి త్రిపాఠి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా మంది బ్రాహ్మణులకు మంత్రి పదవులు ఇచ్చారు. నాకు జాట్ నాయకుడని బిరుదు తగిలించే పత్రికలు త్రిపాఠీజీకి ఎటువంటి బిరుదులు తగిలించవెందుకు అని ప్రశ్నించారు. ఈ 2 ఉదాహరణలకు ఎందుకంటే రాజకీయాల్లో కులం చర్చ ఎంత గాఢంగా జరుగుతుందో చెప్పడానికి మాత్రమే. ఏ కొత్త మంత్రివర్గం ఏర్పడినా ముందు ప్రజలు ఏ కులం వాళ్లకు ఎన్ని పదవులు దక్కాయి అన్న విషయాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వారి వారి సత్తా పక్కన పెట్టి ఈ కులం వారికి ఇన్ని పదవులు అంటూ పంద్యారం జరుగుతోంది. రాను రాను కులం పట్టు సడలిపోవలసింది పోయి కులం ఉచ్చు బిగుస్తున్నట్లు తోస్తున్నది. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో జరుగుతున్న కార్ సేవకు సిక్కులలో కొన్ని వర్గాలు వ్యతిరేకించినంతగా మరికొన్ని వర్గాలు వ్యతిరేకించడం లేదని వార్తలు అందాయి. సిక్కుల్లో ఉన్న కుల భేదాలే దీనికి కారణమని అంటున్నారు. హిందూ మతంలోనూ ఇస్లాం మతంలోనూ ఉన్న కొన్ని సిద్ధాంతాలను విశ్వాసాలను వ్యతిరేకిస్తూ 15వ శతాబ్దంలో సిక్కు మతం ఉదయించింది. సిక్కు మతం కులాలను పూర్తిగా వ్యతిరేకించింది. అయితే సిక్కులలో హిందూ మత అవలక్షణమైన కుల వ్యవస్థ కూకటి వేళ్లతో నాశనం కాలేదు సరికదా, కనీసం సమీప భవిష్యత్తులో అలాంటి సూచనలు కూడా కనిపించడం లేదు. సిక్కులకు ప్రార్థనా స్థలమైన స్వర్ణ దేవాలయంలో ఉన్న అమృత్సర్లోనే అగ్రవర్ణాల సిక్కులు అధమ వర్ణాల సిక్కులు విడివిడిగా మనుగడ సాగిస్తున్నారు. ఆ 2 వర్గాల మధ్య కులాంతర వివాహాలు జరిగిన దాఖలాలు కూడా లేవు. బాబా సంత్ సింగ్ చేపట్టిన కార్ సేవను జాట్ సిక్కులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని, అధమ వర్ణాలుగా పేర్కొనబడుతున్న సిక్కులు బలపరుస్తున్నారని వార్తలు అందుతున్నాయి. హిందూ మతంలో నిమ్న జాతులుగా తక్కువ దృష్టితో చూడబడుతున్న వారు 15వ శతాబ్దంలో ముస్లిం మతంలోకి మారిపోవటం ప్రారంభించారు. దీనిని నిరోధించడానికి సిక్కు మతం తోడ్పడింది. అలాగే బ్రాహ్మణ మతంలోని మొండి వైఖరులకు వ్యతిరేకంగా బ్రాహ్మణుడైన బసవడు వీరశైవ మతానికి నాంది పలికాడు. చండాలులను అన్ని కులాల వారు వివాహాలు చేసుకోవాలని తీవ్రవాదాన్ని ఆయన ప్రవేశపెట్టాడు. అలాగే సిక్కు మతాన్ని ప్రారంభించిన గురునానక్ కులాన్ని తీవ్ర పదజాలంతో అభిశంసించాడు. అగ్ర కులాలలోని అపవిత్రుల మాట ఆలకించరు, అందరూ అసహించుకునే కులాల్లోని పవిత్రుల పాదరేణువునవుతాను అని నానక్ ప్రకటించాడు. పరలోక ప్రవేశం చేసేటప్పుడు దేవుడు నీ కులం అడగడు, ఇహలోకంలో ఏమి సాధించావనే ప్రశ్నిస్తాడు అని ఆది గ్రంథంలో గురునానక్ రాశారు. సిక్కులలో 10వ గురువు అన్ని కులాల వారిని ఏకత్రాటిపై తేవటానికి అమృత్ చక్నాని అనే నియమం పెట్టాడు. అన్ని కులాల వారు కలిసి ఒకే కంచంలో తిని ఒకే పాత్ర నుంచి పానసేవన చేస్తే కానీ సింగ్ అని పేరు పెట్టుకోవడానికి అర్హులు కారని, కులదురహంకారం వదిలిన వాడే సిక్కు కాగలడని స్పష్టం చేశాడు. గురుద్వారాకు అనుబంధంగా ఉండే లంగర్లో అందరితో కలిసి భుజించిన వాడే సిక్ మతం అవలంబించినట్లు కాగలదని 3వ సిక్కు గురువు అమర్దాస్ ప్రకటించారు. అక్బర్ వంటి మొఘల్ పాదుషా ఈ లంగర్లో అందరితో కలిసి భుజించే వరకు గురుదర్శన భాగ్యం లభించలేదు. సిక్కుల పవిత్ర గ్రంథంలో దర్జీ, కసాయి, వైశ్యుడు, మంగలి, జాట్, బ్రాహ్మణుడు, చేనేత పనివాడు, చర్మకారుడు రాసిన భాగాలు ఉన్నాయి. అయినా ఇప్పటికీ సిక్కుల్లో కుల వ్యవస్థ పోలేదు. అఖల్ తఖ్త్ కూల్చివేత వంటి ప్రధాన సంఘటనలపై కూడా వారికి ఏకాభిప్రాయం లేకపోవటానికి కారణం వారు అనుసరిస్తున్న కుల వ్యవస్థే.
మత గురువులు శాసించిన కుల నిర్మూలనకు ప్రయత్నించిన సిక్కులలోనే కుల భావన చావలేదు. ఇక హిందూ మతంలో కుల వ్యవస్థ పట్ల అభిమానం ఉన్నవారు అనేక మంది ఉన్నప్పుడు కులం నిర్జీవం కావటం అనూహ్యం. ఏదో రూపంలో అది రాజకీయాల్లో పాత్ర వహిస్తూనే ఉంటుంది. అయితే అదృష్టవశాత్తు భారతదేశంలో ఏ కులానికి ఒంటరిగా నిలిచి రాజకీయాధికారం సంపాదించగల మంది బలం లేదు. కేరళలో నాయర్లు పార్టీ పెట్టి రాజకీయంగా పెద్దగా ప్రగతి సాధించలేదు. అలాగే మతం పేరుతో నడుస్తున్న పార్టీలను ప్రజలు పెద్దగా ఆదరించటం లేదు. అంటే ఇది 1980 దశకంలో రాసిన వ్యాసం. ఇది భారతీయ ఓటర్ల విజ్ఞతకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మతపరమైన పార్టీలకు పట్టణ ప్రాంతాల్లో తప్ప గ్రామీణ ప్రాంతాల్లో పలుకుబడి లేదు. విభిన్న మత వర్గాలు గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న పట్టణాల్లో సహజీవనం సాగిస్తూనే ఉన్నాయి. అయితే జనసాంద్రత ఎక్కువగా ఉండి పౌర సౌకర్యాలు లోపించిన చోట మత కలహాలకు తగిన నేపథ్యం ఏర్పడుతోంది. ఈ నేపథ్యం విభిన్న మత నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొడుతున్నారు. స్థానిక కుల పెద్దలు రాజకీయాల కోసం ప్రజలను రెచ్చగొడితే తప్ప విభిన్న కులాల వారు ప్రశాంతంగా జీవనయాత్ర సాగిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ కుల కలహాలు దాదాపు లేవనే చెప్పాలి. కులాల మధ్య అభిప్రాయ భేదాలున్నా గ్రామ స్థాయిలో సామరస్యంగా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్, బీహార్ల వల్లే ఒక కులం వారు మరో కులం వారిపై దాడి చేసి దొమ్మీలు చేయటం చాలా అరుదు. ఉత్తరాదిన వివిధ కులాల నాయకులు పచ్చినెత్తులు తాగే బందిపోట్లతో చేతులు కలిపి తమ వ్యతిరేక కులం వారిని దారుణంగా హత్యలు చేయించడం చాలా తరచుగా జరగడం చూస్తూనే ఉన్నాం. ఉత్తరాది విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల కుల సంఘాలు అధికారంలో ఉన్న వారి ప్రోద్బలంతోనూ ప్రతిపక్షాల ప్రేరణతోనూ విశ్వవిద్యాలయాలను కుల పోరాట కేంద్రాలుగా మార్చివేశాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఇంతటి దారుణ పరిస్థితి ఏర్పడలేదు. ఆంధ్ర విశ్వవిద్యాలయాల అగ్రవర్ణాలకు చెందిన విద్యార్థులకు వెనుకబడిన బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల మధ్య విభేదాలు అప్పుడప్పుడు ఒకరిపై ఒకరు చెయ్యి చేసుకునే వరకు వెళుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వెంకటేశ్వర విశ్వవిద్యాలయం రెండు అగ్రవర్ణాలకు చెందిన విద్యార్థులు కత్తులు దూస్తున్నట్లు వింటున్నాం. అయినా పరిస్థితి చేయి దాటిపోవటం లేదు. ఇది కొంతవరకు హర్షదాయకమే. ఆ పరిణామాలను చూస్తుంటే కుల చైతన్యం విద్యావంతుల్లో ఎక్కువని స్పష్టం అవుతోంది. ఈ కుల చైతన్యం గల యువకులే రాజకీయాల్లోనూ వివిధ వృత్తుల్లోనూ ప్రవేశించడం వల్ల వారి నిర్ణయాలపై దాని ప్రభావం పడటం మన రాజకీయాల దురదృష్టం. అన్ని వర్గాల ప్రజలు నిష్పాక్షికంగా ఎన్నుకున్న నాయకులు తమ వర్గం వారితో మనోళ్ళు అనబడే వారి ప్రయోజనం కోసమే తమ అధికారాన్ని వినియోగించడంలో ప్రజల్లో వారు అప్రతిష్ట పాలవుతున్నారు. మొత్తం రాజకీయ వ్యవస్థ నవ్వుల పాలవుతున్నది. అధికార పీఠం విక్రమాదిత్యుని ధర్మాసనం లాంటిది. అలాంటి ధర్మాసనం మీదకు చేరుకున్న ప్రజానాయకులు తమ అల్పబుద్ధిని వీడి న్యాయాన్ని, ధర్మాన్ని, చట్టబద్ధమైన పాలనను పరిరక్షించాలి. ధర్మాసనం దిగినప్పుడు స్వార్థ బుద్ధిని ప్రదర్శించిన భూగర్భంలో ఉన్న విక్రమాదిత్యుని సింహాసనంపై వేసిన మంచి మీద కూర్చున్నప్పుడు ఉదార బుద్ధి ప్రదర్శించిన రైతు ఇలా వ్యవహరించడం రాజకీయ నాయకులు నేర్చుకోవాలని, అంతేగాని అల్పబుద్ధి వారికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల తొలగొట్టు అని మహాకవి చెప్పినట్లుగా వ్యవహరించరాదు. అంటే ఇది 1980 దశకంలో రాసింది కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఇర్రెలవెంట్ గా అనిపించవచ్చు, కానీ ఖచ్చితంగా ఇందులో ఉన్న మెయిన్ ఇష్యూస్ అన్ని ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. ఈ సమస్యలు అంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ విద్యాలయాల్లోనూ కులభావన పెరుగుతోంది. గ్రామాల్లో కూడా కులభావన పెరుగుతుంది. రాజకీయాల్లో కూడా కులభావన పెరుగుతోంది. ఇది రాజకీయాల్లో అనాచార విశ్వాసాల కోవలోకి వస్తుందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు.